హలో మై డియర్ ఫ్రెండ్స్, రమేష్ ఇన్స్టిట్యూట్‌కి వెల్కమ్ అండి. సో, ఏపీపీఎస్‌సికి అలాగే టీజీపీఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఫోటోసింథసిస్‌కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ఎంసీక్యూలను ఈ సెక్షన్‌లో మీకి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా రమేష్ ఇన్‌స్టిట్యూట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో. మొదటి క్వెషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేద్దాం. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి? కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి? సో, ఆప్షన్ ఏ మొక్కలు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడం. ఆప్షన్ బి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆహారం తయారు చేయడం. ఆప్షన్ సి జంతువులు ఆహారం తినడం. ఆప్షన్ డి మొక్కలు నీరు ఆవిరి చేయడం అన్నారు. సో, కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటంటే పరిసరంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకొని మొక్కలు తనకు అవసరమైనటువంటి గ్లూకోజ్ లేదా పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. దీన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అవసరమైనటువంటివి సూర్యరశ్మి అలాగే ఆకులో ఉన్నటువంటి క్లోరోఫిల్ అన్నమాట. దీని సమక్షంలోనే కిరణజన్య సంయోగక్రియ జరిగి అంతిమ పదార్థంగా గ్లూకోజ్ ఏర్పడుతుంది లేదా కార్బోహైడ్రేట్ ఏర్పడడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటంటే మొక్కలు పరిసరాల్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మొక్కలు తనకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. దీనినే కిరణజన్య సంయోగక్రియ అంటారు. దీనిపైన మరొక ఎంసీక్యూ అయితే చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. తనకు అవసరమైనటువంటి ఫుడ్‌ను స్వయంగా తయారు చేసుకుంటే వాటినే ఏమంటారంటే ఆటోట్రోప్స్ అంటారు. మొక్కలుకి మొక్కలనేవి ఆటోట్రోప్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. మొక్కలు తనకు అవసరమైనటువంటి ఫుడ్‌ను వాటంతట అవే తయారు చేసుకుంటాయి. అలాగే అనిమల్స్ అనేవి ఫుడ్‌ను తయారు చేసుకోవు. ఇతర జీవుల పైన మొక్కల మీద ఆధారపడతాయి కాబట్టి అనిమల్స్‌ని ఏమని చెప్పొచ్చు అంటే హెటెరోట్రోప్స్ పేరుతోటి పిలవవచ్చు. నెక్స్ట్ క్వెషన్. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ప్రధాన వాయువు ఏది అన్నాడు. ఇందాకే మీకు ఫస్ట్ ఎంసీక్యూని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పేసాను. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ప్రధాన వాయువు ఏది అన్నాడు. ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి ప్రధాన వాయువు కార్బన్ డయాక్సైడ్ అన్నమాట. ఈ మొక్కల్లో ఉంటే ఆకులు ఉంటాయి కదా, ఆకుల నుండి పరిసరాల్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకొని అలాగే బయటికి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మొక్కలన్నమాట. కిరణజన్య సంయోగక్రియ ప్రధానంగా జరిగేది ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. తనకు కావాల్సిన ఫుడ్డు గ్లూకోజ్‌ని కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే పచ్చ రంగు పదార్థం ఏది అన్నాడు. కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్‌లో జరుగుతుంది. ఓకే. ఏ పదార్థం పాల్గొంటుంది అనే క్వెషన్ అడిగినంటే ఆప్షన్ ఏ క్లోరోఫిల్. గుర్తుపెట్టుకోండి, కన్‌ఫ్యూజింగ్ క్వెషన్. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే పచ్చ రంగు పదార్థం ఏది అన్నాడంటే క్లోరోఫిల్ పెట్టాలి. కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది అనే క్వెషన్ అడిగితే క్లోరోప్లాస్ట్ అని ఆన్సర్ చేయాలి. కిరణజన్య సంయోగక్రియ దేని సమక్షంలో జరుగుతుందంటే మనం 2 రకాలుగా చెప్పవచ్చు. క్లోరోఫిల్ సమక్షంలో జరుగుతుంది. అలాగే కాంతి సమక్షంలో కూడా జరుగుతుంది. ఈ 3 ఎంసీక్యూలు జాగ్రత్తగా నోట్ చేసేసుకోండి. కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్‌లో జరుగుతుందని ఆన్సర్ చేయాలి. కిరణజన్య సంయోగక్రియ దేని సమక్షంలో జరుగుతుంది అంటే కాంతి సమక్షంలోను అలాగే క్లోరోఫిల్ సమక్షంలోను జరగడం జరుగుతుంది. ఒకవేళ
కిరణజన సంయోగక్రియలో పాల్గొనే పచ్చ రంగు పదార్థం ఏదంటే కూడా క్లోరోఫిల్ అని ఆన్సర్ చేయాలి. అర్థమైంది అనుకుంటా. సో ఈ 3 ఎంసీక్యూలను అయితే మీ నోట్స్‌లో కన్‌ఫ్యూజ్ కాకుండా రాసుకోండి. ఆప్షన్ క్వెషన్ నంబర్ 4 కిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తి ఏ రూపంలో నిల్వ అవుతుంది అన్నాడు. కిరణజన్య సంయోగక్రియ అనేది సో కాంతి సమక్షంలో రియాక్షన్ జరుగుతుందండి. ఈ కాంతి శక్తి కాస్త రసాయనిక శక్తిగా మారడం జరుగుతుంది. సో నేను ఇందాక ఏమని చెప్పినా కిరణజన్య సంయోగక్రియ దేని సమక్షంలో జరుగుతుంది అంటే కాంతి మరియు క్లోరోఫిల్ సమక్షంలో జరుగుతుంది. ఆ కాంతి శక్తి ఏ శక్తిగా మారుతుందంటే రసాయన శక్తిగా మారుతుంది అని చెప్పి మనం చెప్పాలి. సో వేడి కాదు, విద్యుత్ శక్తి కాదు, కాంతి శక్తి కాదు. కాబట్టి కిరణజన సంయోగక్రియలో సూర్యకాంతి అనేది సన్‌లైట్ అనేది కెమికల్ ఎనర్జీగానే మారడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ కిరణజన్య సంయోగక్రియ ప్రధానంగా ఏ అవయవంలో జరుగుతుంది అన్నాడు. అంటే మన కిరణజన్య సంయోగక్రియ ఏ అవయవంలో జరుగుతుంది? ఏ పార్ట్‌లో జరుగుతుందంటే సో లీఫ్‌లో జరుగుతుందండి. సో లీఫ్ అంటే ఆకులు అన్నమాట. సో వేర్‌లో జరగదు, కాండంలో జరగదు, ఆకులో జరుగుతుంది, పువ్వులో జరగదు. సో ఫోటోసింథసిస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ విచ్ పార్ట్ అని క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఉత్పత్తి అయ్యేది అన్నాడు. కిరణజన్య సంయోగక్రియలో అంతిమంగా ఏర్పడే పదార్థం అన్నా సో కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఉత్పత్తి అయ్యేది అని క్వెషన్ అడిగినా కూడా మీరు ఈ 2 క్వెషన్లు అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ చూద్దాం నీరు, ఆప్షన్ బి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి నైట్రోజన్. సో కిరణజన్య సంయోగక్రియలో అంతిమంగా ఏర్పడే పదార్థము లేదా కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం ఏది అని అన్నారనుకో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. సో కిరణజన్య సంయోగక్రియ పరిసరంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అలాగే వాటర్ సమక్షంలో వాటరు అలాగే కాంతి మరియు క్లోరోఫిల్ సమక్షంలో రియాక్షన్ చెంది అంతిమ పదార్థంగా గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో 6CO2 12H2O gives rise to in the presence of chlorophyll and also sunlight to produce to glucose and oxygen. Glucose formula C6H12O6, oxygen సో 6 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. 6O2 అలాగే 6 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది సో ఫోటోసింథసిస్లో ఏర్పడడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వెషన్ అండి కిరణజన్య సంయోగక్రియ రసాయన సమీకరణం సరైనది ఏది అన్నాడు. ఇందాక చెప్పా 6CO2 12H2O gives rise to in the presence of chlorophyll and also sunlight gives rise to C6H12O6 glucose, 6O2 6 moles of oxygen, 6H2O 6 moles of water molecule. అంటే రా పదార్థాలుగా ఏముంటాయి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఉంటుందండి. ఎండు పదార్థంగా సో గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ ఉంటాయి. ఆప్షన్లో ఎక్కడుందో చూడండి CO2 ప్లస్ H2O మ్యాచ్ అవుతుంది. అలాగే గివ్స్ రైస్ టు C6H12O6 ప్లస్ O2 నేను అనుకున్న ఫార్ములా ఫస్ట్ ఆప్షన్లో అయితే ఉండడం జరిగింది. ఆప్షన్ బి కూడా చూద్దాం C6H12O6 అంటే రా మెటీరియల్గా గ్లూకోజ్ తీసుకోవచ్చా తీసుకోకూడదు ఎందుకంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి కాబట్టి రాంగ్ ఆప్షన్ బి ఈజ్ రాంగ్. అలాగే ఆప్షన్ సిలో వాటర్ మాలిక్యూల్ ఉంది ఆక్సిజన్ ఉంది. సో రా మెటీరియల్గా వాటర్ తీసుకుంటాం కానీ ఆక్సిజన్ అనేది తీసుకోము కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అనే చెప్పాలి. సో ఆప్షన్ డిలో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రైట్ ఓకే ఆక్సిజన్ బదులుగా వాటర్ ఉండాలి అంటే ఆప్షన్ డి కూడా రాంగ్ అనే చెప్పాలి. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ 6CO2 12H2O ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ chlorophyll gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O అనేది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 6CO2 plus 12H2O gives rise to in the presence of chlorophyll and light energy C6H12O6 plus
6O2 ప్లస్ 6H2O. ఈ ఫార్ములా అయితే బాగా గుర్తుపెట్టుకోండి. రా మెటీరియల్‌గా ఏం తీసుకుంటాం? కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటాం. ఎండు పదార్థాలుగా ఏవి ఏర్పడతాయంటే గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్ అనేవి ఈ ఫోటోసింథసిస్ లేదా కిరణజన సమక్రియలో ఏర్పడడం జరుగుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియను మొదటగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త అంటున్నారు. సో, ఆప్షన్ ఏ జాన్ ఇంజన్ హౌస్ అంట. ఆప్షన్ బి జోసెఫ్ ఫ్రిస్లీ. ఆప్షన్ సి రాబర్ట్ హిల్. ఆప్షన్ డి మెల్విన్ కాల్విన్. సో, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో, కిరణజన్య సమయక్రియను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అంటే జోసెఫ్ ఫ్రిస్లీ అన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్ అయితే వెళ్ళిపోదాం. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా ఏ కాంతిలో జరుగుతుంది అన్నాడు. సో, ఇది కొద్దిగా టఫ్ క్వెషనే. కానీ సింగిల్ లైన్‌లో ఉన్నప్పటికి కూడా ఆలోచింపజేసేటువంటి క్వెషన్. సో, ఆప్షన్ ఏ నీలి మరియు ఎరుపు కాంతి. ఆప్షన్ బి పసుపు కాంతి. ఆప్షన్ సి ఆకుపచ్చ కాంతి. ఆప్షన్ డి నలుపు కాంతి అన్నారు. సో, ఆప్షన్ ఏ అనేది సో, నీలి మరియు ఎరుపు కాంతిలో కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ ఎప్పుడు జరుగుతుంది అన్నారు. సో, ఎప్పుడు జరుగుతుంది? సాధారణంగా పగటిపూట ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రాత్రిపూట, ఆప్షన్ సి ఎప్పుడైనా, ఆప్షన్ డి మేఘావృత దినాల్లో మాత్రమే అన్నారు. కాదండి. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఏమవసరం మనకి? సూర్యకాంతి అవసరం. అంటే సన్‌లైట్ అనేది అవసరం. సన్‌లైట్ ఎప్పుడుంటది? డే టైమ్‌లో ఉంటది. కాబట్టి నైట్ టైమ్‌లో సన్‌లైట్ ఉంటదా? ఉండదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో, కిరణజన్య సంయోగక్రియ ఎప్పుడు జరుగుతుందంటే పగటి పూట మాత్రమే జరుగుతుందని ఆన్సర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రమేష్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి రోజున కొన్ని ఎంసీక్యూలు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఏ సబ్జెక్ట్ పైన ఎంసీక్యూస్ అవసరమైతాయో మీరు కామెంట్‌లో బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. ప్రతి సబ్జెక్ట్ పైన కొన్ని ఎంసీక్యూలను తయారు చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా రెఫర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ ఇన్‌స్టిట్యూట్ నుండి.